లోకంలో అస్తమించిన ధర్మం, దేవతల ఆశలు చీకటిలో కరిగిపోయిన వేళ శివ కేశవ భేదాలు విపరీతంగా పెరిగిపోయాయి. సృష్టి తన శ్వాసను ఆపి ఎదురుచూస్తోంది. అప్పుడు ఆకాశం కంపించింది, కైలాసం గర్జించింది, విష్ణులోకంలో కాంతి విరిసింది. అది సమయం. శివ కేశవ కుమారుడు అవతరించాల్సిన సమయం. హరిహర సూతుడు అవతరించబోతున్నాడు. అయ్యప్ప స్వామి రూపంలో ధర్మం మళ్లీ పుడుతోంది. నమస్కారం తండ్రి గారు. మీ ఆహ్వానార్థం నేను సిద్ధంగా నిలిచాను. ధర్మశాస్త్ర, భూలోకంలో పాపాలు పరాకాష్ఠకు చేరాయి. ధర్మస్థాపన కోసం నీ దివ్య సహాయం అవసరం. తండ్రి, భూమిలో ఎందుకు ఈ అశాంతి వ్యాపిస్తోంది? జనులు ధర్మ మార్గాన్ని ఎందుకు కొనియాడడం మానేశారు? శివకేశవ భక్తుల మధ్య భేదాలు పెరుగుతున్నాయి. హరిహర పుత్రుడివైన నీవు ఆ ఐక్యతను తిరిగి స్థాపించాలి. మీ సంకల్పం కోసం నేను ఎప్పుడూ సిద్ధుణ్ణి తండ్రి. భూలోకానికి శాంతి ఇవ్వటానికి ఏ రూపమైనా ధరించగలను. ధర్మశాస్త్ర, ఇప్పుడు నీవు అవతారం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నీ జన్మ పాప వినాశనం, నీ ఉనికి ధర్మ ఉద్ధరణ. తండ్రి, మీ ఆజ్ఞతో భూమికి అవతరిస్తాను. న్యాయం, భక్తి, శాంతి ఇవన్నీ ప్రజల్లో మళ్లీ వెలిగిస్తాను. అలా శివుడి ఆజ్ఞ వల్ల, పాలింజవర్మ శాపం వల్ల 12 ఏళ్లపాటు సాధారణ బాలుడిలా జన్మించడానికి భూమిపై హరిహరసుతుడు మణికంఠగా అవతారం ఎత్తుతాడు. పాండల రాజ్యం రాజైన రాజశేఖర్ శివుడికి పరమభక్తుడు. తనకు సంతానం లేదని తపిస్తూ ఉంటాడు. తన భార్య విష్ణుకి పరమభక్తురాలు. అందుకే వాళ్ళని తల్లిదండ్రులుగా స్వామి స్వీకరిస్తాడు. రాణి, నేను వేటకి వెళ్ళొస్తాను. నువ్వు క్షేమంగా ఉండవు. ఎవరిది ఆ బాలుడు ఏడుపు? అలా వెళ్ళి చూడండి సైనికులారా. ఎవరు ఈ బాలుడు? ఇంత సౌందర్యంగా ఉన్నాడు. రాణి, ఈ దివ్య శిశువును అరణ్యంలో కనుగొన్నాను. దేవుడే మన ఒడికి పంపిన వరంలా అనిపిస్తున్నాడు. మహారాజా, ఎంత శాంతిమయమైన ముఖం! ఈ శిశువు ఎవరి దైవరం? అదే ఆశ్చర్యం రాణి. అతనిని చుట్టూ దేవకాంతి మెరుస్తోంది. ఈ బాలుడు సాధారణుడు కాదు. అతను దేవతల ఆశీర్వాదంలా ఉన్నాడు. నా ఒడిలోకిమ్ము మహారాజా. ఇవ్వడానికి కొంచెం చేతులు విడవట్లేదు రాణి. ఎంతో దివ్యమైన బంధం అనిపిస్తోంది. ఇక నుండి ఇతనే మన రాజకుమారుడు మహారాజా. ప్రేమతో, భక్తితో నేను పెంచుతాను. మహామంత్రివర్య,
ఈ దివ్యబాలుని నామకరణానికి సిద్ధమా? ఇవాళ మా రాజ్యం భాగ్యం కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. అవును మహారాజా, సమస్త ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువుగారు శుభముహూర్తం చూపించారు. గురువుగారు, ఈ బాలుని దివ్య స్వరూపానికి ఏ పేరు శోభిస్తుంది? మన రాజ్యం ఆయన చేతుల్లోనే వికసించాలి. మహారాజా, ఆయన మెడలో బంగారు గంట మణి కట్టారు, అందుకే కంఠుడు అయ్యాడు. అందుకే ఇతని నామం మణికంఠ అని నామకరణం చేద్దాం. మణికంఠుడు వచ్చిన వేళా విశేషం పందల రాజ్యం సుభిక్షంగా మారిపోయింది. రాణికి కూడా మరో కుమారుడు జన్మిస్తాడు. మణికంఠ, నువ్వు ఈ రాజ్యానికి కాబోయే యువరాజు. అందుకే సకల విద్యలన్నీ నేర్చుకోవాలి. తండ్రి, రాజ్యం కోసం ఏ విద్య అయినా నేర్చుకుంటాను. ధర్మ మార్గం పాటిస్తూ మీకు గర్వకారణమవుతాను. యుద్ధ విద్య, విజ్ఞాన శాస్త్రములు, ప్రజాసేవ ఇవి నీకు అవశ్యం. నీలోని ధైర్యం ఈ రాజ్యానికి బలమవుతుంది. మీ ఆశీస్సులు నాకుంటే నేను ఏ విద్యకైనా సిద్ధంగా ఉన్నాను. ప్రజలను రక్షించడం నా మొదటి విధి. తండ్రి, మణికంఠ, క్షేమంగా వెళ్ళి త్వరగా రా. నీకోసం ఈ అమ్మ, నీ తమ్ముడు ఎదురుచూస్తూ ఉంటాం. ఈ పాండల రాజ్యానికి నేను రాజు అవుతానని భావించిన సమయంలో ఈ మణికంఠుడు ప్రత్యక్షమై యువరాజుగా నిలబడ్డాడు. నా ఆశను పూర్తిగా నాశనం చేశాడు. ఎలా అయినా సరే ఈ మణికంఠుడు కాబోయే రాజు కానివ్వను. మహారాణి, ఏం జరుగుతోందో గమనిస్తున్నారా? దత్తపుత్రుడికి పట్టాభిషేకం చేసి సొంత కుమారుడికి అన్యాయం చేస్తారా? మంత్రివర్య, రాజ్యం ధర్మంతో నడవాలి. రక్త సంబంధం కంటే సామర్థ్యం ముఖ్యం. రేపు మీ కుమారుడు అడిగితే నాకు లేదా రాజ్యాధికారం అంటే అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు మహారాణి? ఆ మాటతో మహారాణి ఆలోచనలోకి వెళుతుంది. గురుకులవాసం పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ, మిగతా కానుకలు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు. గురుదేవా, మీ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యలను, సకల విధములైన కళలను నేర్చుకున్నాను. ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మీకు మరేదైనా కావాలంటే సెలవీయండి. మణికంఠ, నువ్వు సాధారణమైన బాలుడివి కాదు. దివ్యత్వం నీలో వెలుగుతోంది. నాకొక చిన్న కోరికుంది. మా కుమారుడు చిన్నతనం నుండి మాటలు మాట్లాడలేడు. ఈ లోటు మా ఇంటికి ఎప్పటినుండో బాధ. అతనికి మాటలు రావేలా నువ్వేమైనా చేయగలవా? అప్పకుండా గురుదేవా, మీ కోరికను త్వరలోనే తీరబోతుంది. మహారాజా, మణికంఠుణ్ణి రాజున్ చేస్తే మరి మన కుమారుడేమవుతాడు? మన రక్త సంబంధమైన కుమారుడినే రాజుగా చెయ్యండి. రాజ్యం రక్తంతో కాదు, ధర్మంతో నడవాలి. యువరాజుగా ఎవరు సరిపోయారో అది నిర్ణయిస్తుంది. నా కుమారుడి భవిష్యత్తు గురించి నేను ఆందోళన పడకూడదా? అతనికి రాజ్యాధికారం దక్కాలని నా కోరిక సహజం కదా మహారాజా. నీ ఆందోళన అర్థమవుతోంది రాణి. కాని రాజ్యానికి రక్షణ, ధర్మానికి నిబద్ధత ఇవే యువరాజుని నిర్ణయిస్తాయి. ప్రణామములు నాన్నగారు.
నా శిక్షణ పూర్తయింది. గురుదేవులు నాకు కావాల్సిన విద్యలన్నీ అందించారు. మణికంఠ, నీ సమర్పణ, నీ శ్రమ నన్ను గర్వపడేలా చేశాయి. నీ శిక్షణతో ఈ రాజ్యానికి నిజమైన రక్షకుడివి నువ్వు. నాన్నగారు, అమ్మా తమ్ముడు ఎక్కడున్నారు? వారిని చూచేందుకు నా హృదయం తపిస్తోంది. మణికంఠ, నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నారు. వెళ్ళు బాబూ. వారు నీ రాక కోసం ఎంతో ఆతృతగా ఉన్నారు. తన బిడ్డమీద ప్రేమతో మహామంత్రితో కలిసి మణికంఠపైన క్షుద్రపూజ చేయిస్తారు. అప్పుడే మణికంఠుడికి విషప్రయోగం జరిగి తన శరీరం మొత్తం నల్లగా మారిపోయి మంచంపైనుంచి లేవలేని పరిస్థితి వచ్చేస్తుంది. నా కుమారుడు మణికంఠని కాపాడేవాడే లేరా? మహారాజా, మీ కుమారుడికి వచ్చిన బాధ నేను తొలగిస్తాను. దేవుని ఆశీర్వాదంతో ఆయన క్షేమంగా అవుతాడు. నిజంగానా గురువుగారు? స్వామి, ఎవరు మీరు? నాకెందుకింత సహాయం చేశారు? మణికంఠ, నేను నీ తండ్రి పరమేశ్వరుడిని. నీవు హరిహరసుతుడైన ధర్మశాస్త్రావు. నువ్వు భూమి మీదకి జన్మించడానికి కారణం ఫలింజావర్మ పెట్టిన శాపం. ఆ శాపాన్ని తొలగించి సనాతన ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం. తండ్రి, మీ ఆజ్ఞ నా ధర్మం. భూలోకానికి శాంతి తీసుకురావడం కోసం సిద్ధుడిని. మీ సేవకు, మీ దయకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మహారాణి, ఈసారి నా దగ్గర మరోపాయముంది. మీరు బాగోలేనట్టు నటిస్తూ పడుకోండి. పులిపాలు తెస్తేనే మీకు నయమవుతుందని నేను చెప్పేస్తాను. పులిపాలు తేవడం అసాధ్యం. అది నిజమే మంత్రివర్య. ఈ చిట్కా మణికంఠుడికి పెద్ద అడ్డంకవుతుంది. ఏమిటి ఈ పరీక్ష శివ? మాకే ఎందుకు జరుగుతోంది? ఎవరు తీసుకొస్తారు ఈ పులిపాలని? తండ్రి గారు, ఆందోళన చెందకండి. ఆ పులిపాలు నేను స్వయంగా తీసుకొస్తాను. మణికంఠ, అది అసాధ్యమని అందరూ చెప్పుతున్నారు. ఆ దారిలో ఎన్నో ప్రమాదాలున్నాయని తెలుసా? తండ్రి గారు, నా ధర్మం నన్ను కాపాడుతుంది. మీ ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి నన్ను ఆపలేను. మణికంఠ, ఆగుము. నీకోసం మేమే పులులుగా మారితాము. నీ వల్ల మాయసీ సంహరణ జరిగింది. అందుకే మేము ఇలా ఉండగలిగాము. సరే ఇంద్రదేవా, మీ ఆజ్ఞను నేను ఎప్పటికీ కాదనను.
శబరి, నీ తపస్సు ఫలించింది. నీ కోరికను నేను తీరుస్తాను. నేను ఎక్కడైతే తపస్సు చేశానో అక్కడే నువ్వు కొలువుండి నన్ను జన్మరాలు చెయ్యాలి స్వామీ. తప్పకుండా శబరి. ఈ కలియుగమంతా నేను ఈ కొండపైనే వెలిసి ఉంటాను. ఈ కొండ శబరిగిరి, శబరిమలగా ప్రపంచానికి నిలుస్తుంది. అలాగే నీ తపస్సు సార్థకం కావాలి. నీకు మోక్షాన్ని ఇప్పుడు ప్రసాదిస్తున్నాను. ధర్మశాస్త్ర, మహిషీ శాపం నుంచి నన్ను విముక్తి చేసినందుకు ఎంతో ధన్యవాదాలు. మీ దివ్యరూపం ఎంతో సౌందర్యంగా ఉంది. దయచేసి నన్ను వివాహం చేసుకోండి. భూమిపై నేను పునరావతరించినప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను. స్వామి, మీకోసమే యుగాల నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను. ఈసారైనా నన్ను వివాహం చేసుకోండి స్వామి. నన్ను క్షమించు మాత. ఈ జన్మలో నేను బ్రహ్మచారిణి. ఈ కొండపైనే కలియుగమంతా వేచి ఉంటాను. ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహము చేసుకుంటాను. నాన్నగారు, అమ్మగారికి ఎంత పాలు కావాలో నాకు తెలీదు. అందుకే పులినే తీసుకువచ్చాను. ఈసారి ఎంత పాలు కావాలంటే అంత పాలు మీ వైద్యులకు చెప్పండి. ఎవరు స్వామి నువ్వు? సాధారణ బాలుడిలా కనిపించడం లేదు. దైవశక్తి నిండిన రూపముంది నీలో. నేను హరిహరసుతుణ్ణి, శ్రీ ధర్మశాస్త్ర స్వరూపాన్ని. తండ్రిగారు, భూమిలో అధర్మాలు తిరిగి పెరుగుతున్నాయి. అవి తొలగించి ధర్మాన్ని స్థాపించేందుకు నేను పుట్టాను. ప్రజలకు శాంతియుతమైన మార్గము చూపుడానికి వచ్చాను. నన్ను క్షమించండి మణికంఠ. నేను తప్పు చేశాను. మణికంఠ ప్రభు, నేను చేసిన తప్పుకి ఏదో ఒక శిక్ష వేయండి. దయచేసి నన్ను క్షమించండి స్వామి. నాకు మీపై ఎటువంటి కోపం లేదు. మంత్రివర్య, అమ్మగారు, ఈ రాజ్యానికి కాబోయే రాజు తమ్ముడే. నాన్నగారు, ఆ కొండపైన నాకొక గుడిని కట్టించండి. నేను కలియుగమంతా అక్కడే ఉంటాను, అందరికీ అయ్యప్పస్వామి రూపంలో దర్శనమిస్తూ. మీరందరూ ఆ కొండపైనకే వచ్చి నన్ను దర్శించాలి. భక్తితో వచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కాపాడే స్వామిని అవుతాను. రాజశేఖర్ మహారాజుగారు వైభవంగా ఆ మహామంత్రాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామివారి సత్యయుద్ధాలను ఒక్కొక్క మెట్టు కింద ప్రతిష్ఠించి పవిత్రమైన 18 మెట్ల యోగపీఠం నిర్మించించారు. కాని విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి ఏ రూపం పెట్టాలో, ఎలాంటి మూర్తి శోభిస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అది కాలమే ఆగి ఉన్నట్టు ఒక నిషిద్ధం రాజ్యమంతా వ్యాపించింది. అలాంటి సమయంలో పర్వతగర్భం చీల్చుకుంటూ క్షత్రియుడైన మహావిశ్వకర్మ, మహాదేవుని అవతారం పరశురాముడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. తన దివ్యదృష్టితో, తన కరపూజతో ఆయన స్వయంగా అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అలా శబరిమల పీఠం యుగాల కొద్దీ దివ్యభక్తిని ప్రసాదించే క్షేత్రంగా మారింది. స్వామియే శరణం అయ్యప్ప, శబరిమలై శిఖరమే సత్యజ్యోతి సానువయ్యా. అయ్యప్ప నామస్మరణమే ఆత్మయాత్ర రాగమయ్యా. అయ్యపడాల మౌనానికే అర్ధరాత్రి శంఖస్వరం. గిరిగర్భమెల్ల గంభీరంగా ఘంటానాద తరంగం. పట్టపట్టుగా దీక్షముద్రలో పాదయాత్ర స్వేద బింబం. మండల పూజల మాధుర్యంలో
అయ్యప్ప హరిహర సుతా శరణం శరణం తత్వమసి స్వామి శరణం శరణం ఓం శరణం అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప. సన్నిధిలో వెలిగే స్వర్ణ దీపాల సుగంధ ప్రవాహమే పాలాభిషేక ధారలొచ్చే పరమానంద సునామియే మకర జ్యోతి చూపుల వెంట పర్వత శిఖరాన నిలిచే కాంతి భక్తి శ్రద్ధల జ్వాలలతో మనసు నిండా పుడతే శాంతి. ఓమయ్యప్పయ నమః ఓం ధర్మశాస్త్రాయ నమః ఓం మణికంఠాయ నమః స్వామియే శరణం అయ్యప్ప. వనవాస తపోధరలో యోగ దీపమై వెలసిన స్వామి హరి మహిమా హరం ప్రసాద కలయికలో పుట్టిన ధర్మదేవి. అయ్యప్ప నామ స్మరణలో ప్రతి హృదయం ఉదయరాగం శబరిమలై మార్గమంతా నీ కరుణె వెలుగురేఖం.